ప్రోగ్రామ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. ఈ కర్త కర్మ క్రియ అయినటువంటి ఈ ఫామ్ను ఓపెన్ చేసినటువంటి వాళ్ళు, దీని యొక్క ఓనర్ మసూదన్ రెడ్డి, ఆయన మిసెస్ స్వప్న గారు, వీరిద్దరి బహు విధమైనటువంటి ఆలోచనలతోన సాంప్రదాయ సుస్థిర వ్యవసాయం చేసే దానిలో ఒక భాగమైతూ అన్ని రకాల మొక్కలు పెడుతూ ఒక అడవిని సృష్టిస్తూ, అట్లనే ఇక్కడ మీరు అందరూ కూర్చునేది ఒక గోశాల. దీనిలోనే మేకలు, గొర్రెలు, కోళ్ళు, పక్కన చెరువు ఉంది, చేపలు. అంటే ఒక వ్యవసాయదారుడు మనం పూర్వకాలము మనం చూసింటాము, మన అమ్మమ్మలు తాతమ్మలు చేసేటప్పుడు ఆ ఇంటికి అమ్మకు ఒక గొర్రెపిల్ల ఉంటుండే, మా 2 కోడి పిల్లలు అంటుండ్రి, నా ఇంకో గొర్రెపిల్ల అంటు, పెద్ద జీతగాడు ఉంటే జీతగానికి కూడా ఒక గొర్రెపిల్ల ఉంటుండే, ఎంబడి తిరుగుతుండే. అంటే అన్ని రకాల ఆదాయం పొందాలి. అది పోయి ఇప్పుడు ఏమైందంటే మొత్తం మోనోక్రాప్ సిస్టమ్ అయింది. పత్తి వేస్తే పత్తే వేస్తుండు మొత్తము. ఇంతకుముందు మనం వేసేవాళ్ళం ఏంది, పల్లీలు వేస్తే దాంట్లో కందులు వేసేవాళ్ళము, మళ్ళీ ఇన్ని పెసర్లు వేసుకునే వాళ్ళము, ఇన్ని పెబ్బర్లు వేసుకునే వాళ్ళము, ఇన్ని అలసందలు వేసుకునే వాళ్ళము. అన్ని రకాలుగా చేస్తూ మన నానమ్మ ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ ఒడి నిండా మొత్తం పెబ్బర్లు నింపుకొని వచ్చేది. మరి ఇవాళ కాలం మొత్తం పోయింది. వేస్తే మొత్తం పెబ్బర్లు వేస్తున్నాం, వేస్తే మొత్తం పెసర్లు వేస్తున్నాం. ప్రకృతి సహకరిస్తే ఆ రోజు పంట వస్తుంది, లేకపోతే రాదు. కానీ పూర్వం కాలం పంట మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మీరు చూడండి, ఈ గడ్డి అంతా పెట్టుకున్నారు. 7 రకాల 8 రకాల గడ్డి. ఇది ఈ లైన్లో గడ్డి పెట్టుకున్నారు. ఈ లైన్లో కట్ చేసుకుంటూ పోతే పశువులకు కూడా మొత్తము అన్ని రకాల విటమిన్స్ వచ్చేటువంటిది ఉంటుంది. దీని గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ మసూదన్ గారు ఒక్కసారి మాట్లాడి ఒక్కొక్క వక్త మీకు అందరికీ టైం టు టైం ఇస్తారు. దాని ప్రకారంగా వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు మీకు. ఒకవేళ కన్నడలో వారు మాట్లాడినా కూడా శశిధర్ గారు ఉన్నారు, ట్రాన్స్లేట్ చేసి మీకు తెలుగులో చెప్తారు. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. కొంచెం ఓపికగా అందరు వినండి, అన్యదా భావించకండి. మేము ఈ వీడియో అంతా అన్న చాలా సర్వీస్ ఇస్తున్నారు. బ్యాక్ టు శ్రీనివాస్ రెడ్డి గారు. వీరు ఇవాళ ఇంతమంది జమ కావడానికి ముఖ్య కారణం వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి. ఏ లాభాపేక్ష లేదు. ఖర్చులు, పెట్రోలు, డీజిలు, టైము మీకు తెలుసు, అన్ని కష్టాలు పడుతూ ఇంతమంది జమగానికి ఆయన సహకరించారు. దీని గురించి మాట్లాడాల్సిందిగా మసూదన్ గారిని కోరుతూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు కూర్చి అందరు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఇక్కడ 3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఈ గురువు గారు, మా విజయరామ్ గారు, ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అనేది కేవలం మాకు తెలిసింది విజయరామ్ గారి ద్వారానే. వేరే వాళ్ళు ఎవరు కూడా మాకు దీని గురించి చెప్పలేకపోయారు. 2006-7 సమయంలోనే ఈ ఆహారం ఏం జరుగుతుంది, ఎలా చేయాలి సమాజానికి అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు మాకు విజయరామ్ గారు చెప్పినట్టు ఎవరు చెప్పేవారు లేరు. వారి వీడియోలు మేము కరోనా టైంలో చూసాము. చూసిన తర్వాత మేము ఎంతో ఇన్స్పిరేషన్ ద్వారా మేము తర్వాత ఈ వ్యవసాయాన్ని మొదలుపెట్టడం, దీని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో నాకు ఈ ప్రోగ్రాము ఇంత బాగా జరుగుతుందంటానికి కారణం, నా తరపున చాలామంది పనిచేస్తున్నారు. నరేందర్ రెడ్డి గారు, పద్మనాభ రెడ్డి గారు, తర్వాత ముఖ్యంగా రాజవర్ధన్ రెడ్డి గారు ప్రతి నిమిషం ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మానిటర్ చేయటం, సురేష్ గారు, వీళ్ళందరి పేర్లు నేను లాస్ట్లో చెప్తా. మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినందుకు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే ఇది 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పే వ్యవహారం కాదు. విజయరామ్ గురించి చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలైనా చెప్పొచ్చు, ఓ పుస్తకమే రాయొచ్చు వారి గురించి. అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. దయచేసి మీకు ఒక మెటీరియల్ నోట్బుక్ కూడా ఇస్తారు, అంటే అక్కడ ఇవ్వలేకపోయారు, ఇప్పుడు ఇస్తారు మీకు. ఆ ట్రైనింగ్ గురువు గారు చెప్పే సమయంలో మీకు అది అవసరం పడుతుంది, ఇప్పుడైతే అవసరం పడదు. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ మాకు తెలియజేయండి, ఉంటే వాటిని సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.